అందరికీ నమస్తే. మీ అందరికీ నేను ఒకటి షేర్ చేసుకుందామని అనుకుంటున్నా. అదేంటిది అంటే, నేను హాస్టల్ నుంచి ఇంటికి రావడం అనేది జరిగింది. ఎందుకు అంటే, మా చెల్లికి సర్జరీ అయింది. ఇంకా ఆమెకు కుట్లు ఇప్పడానికి కొంచెం టైము పడుతుంది అని అంటే, నేను ఇంకా ఖాళీగా ఉన్న ఒక 1-2 డేస్ తర్వాత ఒక ఆపర్చునిటీ వచ్చింది స్కూల్లో టీచింగ్ చేయాలని. అయితే నేను ఒక 10-15 డేస్ స్కూల్కి వెళ్ళిన పిల్లలకి, ప్రైమరీ వాళ్ళకి క్లాసెస్ చెప్పిన. అయితే ఎంత ప్రేమిచ్చిరంటే పిల్లలు, ఇట్స్ అన్బిలీవబుల్ వే. చాలా ప్రేమ అనేది ఇచ్చిర్రు. అసలు వాళ్ళు ఇచ్చిన ప్రేమ చూస్తుంటే కడుపు నిండిపోయింది. ఇంకా సంతోషం, ఇంకా హ్యాపీ అనిపిస్తుంది చాలా. అయితే ఆ పిల్లలు ఏం చేసిర్రు అంటే, నేను ఇది లాస్ట్ డే నాది ఈరోజు. ఆ స్కూల్ పిల్లలంతా కొంతమంది ఏం చేసిరంటే, వాళ్ళు కొన్ని చిన్న చిన్న అక్షరాలతోని తప్పులున్నా సరే రాయడం అనేది జరిగింది ఒక చిన్న చిన్న పేపర్స్ వల్ల. అయితే నేను ఇట్లా రాసుకొని వచ్చిర్రు వాళ్ళు. చూడండి, ఇట్లా చాలా పేపర్స్ రాసుకొని వచ్చిర్రు. అందులో కొంతమంది రాసినవి చాలా మంచి అనిపించింది. ఒకటి చదువుతున్నానులో ఒకటి నాకు మంచి అనిపించింది. సార్, మీరు మొత్తం చాలా బాగా చెప్పారు. ఈవీఎస్లో మాకు ఆ పాఠం చాలా బాగా అర్థమైంది. ఏవి తినాలో ఏవి తినకూడదు అని చెప్పారు. చాలా బాగా అనిపించింది. తెలుగులో మీరు కథను చదివి మాకు చాలా బాగా చెప్పారు. బాయ్ బాయ్ సార్, ఆల్ ద బెస్ట్ సార్ అని చాలా మంచిగా చెప్పారు పిల్లలు. శేఖర్ సార్ మాకు పాఠం చెప్పాడు. తెలుగులో యాదగిరిగుట్ట పాఠం చెప్పాడు. సార్ ప్రశ్నలు అడిగాడు, మేము జవాబులు చెప్పాము. సార్ మాకు మంచిగా అర్థమైంది. ఇట్లా చిన్న చిన్న ఇట్లా ఒక ప్యాకెట్ లాగా చేసుకొని వచ్చి ఇట్లా డిజైన్ లాగా చేసుకొచ్చి కూడా నాకు ఇవ్వడం జరిగింది. అందులో రాసిరన్నమాట పిల్లలు. సార్, మీరు చాలా బాగా చెప్పారు, బాయ్ సార్ అని అట్లా ఇన్ని కామెంట్స్ వచ్చినాయని మీకు చూపిస్తానమాట. ఈ పేపర్స్ అన్నీ వాళ్ళు ఇచ్చినాయి. చాలా హ్యాపీ అనిపించింది పేపర్స్ అన్నీ చదివిన తర్వాత. తప్పులు రాసినా సరే వాళ్ళ ఇంటెన్షన్ నాకు అర్థమైంది అవి చదువుతుంటే. చాలా లవ్ ఇచ్చిరు పోయి పిల్లలు. అది నేను ఎక్స్పెక్ట్ చేయలేను. అంటే ఈ 10 డేస్లో వాళ్ళకి నేనేం చెప్పగలుగుతాను అనుకున్నా. ఇది ఇందాక చదివినది నాకు కూడా కొంచెం బాధ అనిపించింది. ఆ పిల్లల ప్రేమ చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది. అయినా నేను వాళ్ళని చాలా మిస్ అవుతా, కొంతమంది పిల్లల్ని. ఈ ఒక 10-15 డేస్ టీచర్ జర్నీలో నేను చాలా ఎక్స్పీరియన్స్ అయ్యింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ విన్నందుకు. అట్లనే దీనికి కామెంట్ చేయండి, లైక్ కూడా కొట్టండి.